సంబంధాలు మన జీవితానికి ఒక ఆధారం. కొన్ని సంబంధాలు అవి మనకు పుట్టుకతోనే లభిస్తాయి, అంటే కుటుంబం, తల్లిదండ్రులు. ఇక కొన్ని సంబంధాలు మన జీవితంలో పొందుతూ ఉంటాం. ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, మిత్రులు కావచ్చు. ఇక ఈ సంబంధాలన్నీ పొందడానికి, ఏర్పాటు చేసుకోవడానికి 5 అధ్యాయాలుంటాయి. మొదటి అధ్యాయం ఒక వ్యక్తికి కానుకివ్వడం, తనను కలవడం లేదా తనను చూడడం. రెండవ అధ్యాయం ఒక వ్యక్తి మనకు నచ్చడం. మూడవ అధ్యాయం మనం కోరుకోవడం. ఈ వ్యక్తి నాకు మిత్రుడిగా కావాలని, నా జీవితంలో ఉండాలని, లేదా మనం ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డామని ఆలోచించడం, లేదా ఇలా ఆలోచించడం, ఈ వ్యక్తి జీవితాంతో నాకు తోడుగా, నాకు భాగస్వామిగా మారి నా జీవితంలో ఉండాలని. నాలుగవ అధ్యాయం పొందడం. ఈ అధ్యాయం ఎంతో మందికి తేలికవుతుంది. చాలా తేలికగా వాళ్ళు తమ తోడుని పొందుతారు. కొంతమందికి ఇదే అధ్యాయం చాలా కష్టమైపోతుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాళ్ళు తమ తోడుని పొందుతారు, కానీ పొందే తీరుతారు. ఇప్పుడొచ్చేది 5వది, చివరిది, అలాగే అన్నింటికంటే ముఖ్యమైన అధ్యాయం. ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవటం. ఇక ఈ విషయం ప్రతి వ్యక్తి నేర్చుకోవడం మంచిది. ఒకవేళ వ్యక్తి తన జీవితంలో సంబంధాన్ని నిలబెట్టుకోవడం నేర్చుకుంటే, ప్రతి సంబంధం తన జీవితాన్ని స్వర్గంలా మార్చేస్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.